ఇక ఈ అకాల వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఎండ వేడికి తట్టుకోలేని ప్రజలు ప్రస్తుతం కాస్త ఉపశమనం పొందినట్టు కూడా కనిపిస్తుంది. ఈ వర్షం మరొక 2-3 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే హైదరాబాద్లో కురుస్తున్న వర్షంతో పాటుగా జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో వర్షం అయితే కురుస్తుంది. దీంతో పాటుగా ఈదురుగాలులు అదేవిధంగా ఉరుములు మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అల్లాడిపోయారు. ప్రస్తుతం ఈ వర్షం 3 రోజుల పాటు లేదా 4 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి క్యుములోనింబస్ మేఘాలు ఏవైతే ఉన్నాయో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే వర్షం ఏకదాటిగా కురుస్తుంది. భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటుగా మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కొంత మోస్తారు వర్షాలు నమోదవుతున్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కొంత నీరు నిలిచి ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఉంచేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏదైతే ఉందో వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకొని నీటిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అవే కాకుండా కొన్ని ఇంకుడు గుంతలను కూడా ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో దాదాపుగా వర్షం అయితే గడిచిన 30-40 నిమిషాలుగా కూడా ఇదే వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా తెలంగాణలోని మెజార్టీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ మెజార్టీ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం ఇది పంట చేతికి వచ్చే సమయం. మరొక వైపు చాలా వరకు వరి పంట చేతికి వచ్చింది. అవన్నీ కూడా వరి అంతా కూడా పంటలు కోసి కల్లాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కల్లాల్లో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో వడ్లన్నీ కూడా తడిసిపోయాయని చెప్పి చెప్తున్నారు. మార్కెట్ యార్డుల్లో కావచ్చు కల్లాల్లో కావచ్చు మొత్తం రాసులుగా పోసిన వడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నీటికి తడిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అయితే కట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు వడ్లతో పాటుగా మామిడి పంటకు కూడా ఇది పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షపాతం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైతులు సామాన్య ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో సుధీర్, ఎన్టీవీ, సెక్రటేరియట్ నుంచి.